మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వసంత్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం ఎడవల్లి గ్రామంలో ఏడుకొండలు అనే వ్యక్తి ఇంటిని అక్రమంగా కూలగొట్టిన గోవిందరాజు అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నరసరావుపేట డిఎస్పీ మా ముద్దాయిలకి మద్దతుగా ఉన్నాడని చెప్పి ఇక్కడ కుల నిర్మూలన సమితి అధ్యక్షులు పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఆందోళనకు గురిచేందు అలాగనే డిఎస్పీ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 18వ తేదీన చిలకలూరుపేట రూరల్ మండలం ఎడవల్లి గ్రామంలో తన్నీరు గోవిందరాజు అతని కుటుంబ సభ్యులు వడ్డెర కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎరుకల కులానికి సంబంధించిన ఉయ్యాల ఏడుకొండలు కట్టుకున్న ఇంటిని ప్రొక్లైన్తో కూల్చి ఆ శిథిలాలను ట్రక్కులో పోసుకొని ఊరి చివర ఉన్నటువంటి వాగులో పారబోశారు. దానికి సంబంధించి ఉయ్యాల ఏడుకొండలు చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని పోలీసులు నిరాకరించారు. అది నిరాకరించడమే కాకుండా ఆయన్ని కనీసం స్టేషన్ మెట్లు కూడా ఎక్కనివ్వలేదు. తరువాత డిఎస్పీని కలిసి మాట్లాడిన తర్వాత కేసు కట్టడానికి అంగీకరించారు. కానీ ఆ తరువాత నిందితులతో రాజీ పడాలని పోలీసులే స్వయంగా ఒత్తిడి చేస్తే బాధితులు నిరాకరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా నిందితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి బాధితుల మీద 18 మంది మీద వాళ్ళు కేవలం ఇల్లు కూల్చేటప్పుడు ఇద్దరు మాత్రమే ఉన్నారు, భార్యాభర్త. ఆయన ఏడుకొండలు, ఆయన భార్య కోటమ్మ. కానీ వాళ్ళని కులం పేరుతో దూషించి దాడి చేసి ఇంత ఇబ్బందులు గురి చేసిన ముందుగా నిందితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు నమోదు చేసి తర్వాత మాత్రమే బాధితుల కేసు కట్టారు. ఈ విషయం మీద మేము కలెక్టర్ గారిని కలిసాం అంతకుముందు. తర్వాత ఎస్పీ గారిని కలవటం కోసం పోతే నిరాకరించారు వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది. దీని మీద నరసరావుపేట డిఎస్పీ గారిని కలిసి అయ్యా ఈ విధంగా జరిగింది, మీ ఎస్ఐ గారే చెప్పారు, పొలిటికల్ ఒత్తిడిలో భాగంగానే నేను నిందితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయించాం, అది మా కానిస్టేబుల్ చేత డిఎస్పీ గారి విచారణలో అది ఫాల్స్ కేసు అని తేలుస్తామని చెప్పారు. కాబట్టి బాధితుల మీద నిందితులు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేయాలి ఫాల్స్ కేసుగా. బాధితులు పెట్టినటువంటి కేసు ప్రకారం ముద్దాయిలను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మాట్లాడితే డిఎస్పీ ఏం మాట్లాడారంటే మేము ఇరు వర్గాలను అరెస్ట్ చేస్తామని మాట్లాడారు. ఇరు వర్గాలను ఎలా అరెస్ట్ చేస్తారు? కనీసం బాధితులు లేరు. మీరు ఏ విధంగా విచారణ చేసినా కేవలం భార్యాభర్త మాత్రమే ఉన్నారని చెప్తే నాకు టైం కావాలి, నాకు టైం ఇవ్వండి, మాకు కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పేసి డిఎస్పీ ఇవాళ నిన్నటి నుంచి మేము SC/ST గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చాం. అయ్యా మా భుజాల ఏడుకొండల మీద దాడి చేసి వాళ్ళ ఇల్లును కూల్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసుని రద్దు చేయాలి. ఈ డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకుండా ఉన్నాడు కాబట్టి డిఎస్పీ గారిని విచారణ పరిధి నుంచి తప్పించి మరొక నిజాయితీ గల అధికారితో విచారణ జరిపించాలని చెప్పేసి బాధితులు కలెక్టర్ గారిని కలిసి డిమాండ్ చేస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారికి రాశారు. అప్పటి నుంచి ఈ నరసరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు గారు బాధితుల్ని ఇక్కడ కనీసం రాకుండా అక్కడ గ్రామంలో నిర్బంధించి నిన్న ఒక 5 మందిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి సాయంత్రానికి వదిలేశారు. ఈవేళ ఈ ధర్నా కార్యక్రమానికి రాకుండా మొత్తంగా 10 మంది పోలీసులు వెళ్ళి గ్రామంలో మొత్తాన్ని నిర్బంధించి మీరు బయటికి వెళ్ళడానికి లేదు, మీరు ధర్నా చేయడానికి పోతున్నారు, ధర్నా చేయడానికి వీల్లేదు, కాబట్టి మీరు డిఎస్పీ గారి ఆఫీస్కి రావాల్సిందే, కేసును రాజీ చేసుకుంటామని ఒప్పందం చేసుకోవాల్సిందే అని చెప్పేసి భయపెడతా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఆయన వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం ఆయన కదలికల్ని చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తా ఉన్నారు, బాధితులను బెదిరిస్తా ఉన్నారు. నీకు నీడ కూడా లేకుండా చేస్తా, ఆ స్థలం కూడా దక్కకుండా చేస్తానని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. ఇటువంటి డిఎస్పీ మీద SC/ST అత్యాచార నిరోధక చట్టం ప్రకారం SC/ST యాక్ట్ అమలు చేయాలి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ డిఎస్పీని తక్షణమే ఈ SC/ST కేసుల పరిధి నుండి తప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బాధితుల మీద నిందితులు పెట్టిన తప్పుడు కేసుని వెంటనే రద్దు చేసి నిందితులని తన్నీరు గోవిందరాజు అంటే గ్యాంగ్ని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏడుకొండలండి, మేము ఆడల మీద ఇంటూ ఉంటే రోడ్డు మీదకి ఎడసుకొచ్చి మమ్మల్ని కొట్టి కుక్కలేరు తీసుకొచ్చి మొత్తం దొల్లిచ్చారు. అదేమనంటే ఎట్ట పడితే అట్ట తిట్టి కారాలు రాడ్లు అన్నీ తీసుకొని వచ్చి కొట్టారండి నన్ను మా పిల్లగాడిని. మేము యువతకు వచ్చి మా వాళ్ళని తీసుకొని పోయేటప్పుడు కుక్కలేరులు అన్నీ తెచ్చి వాగులో దొల్లిచ్చారు. అసలు కట్టుకోవడానికి గుడ్డ కూడా లేకుండా చేశారండి. మాకు డిఎస్పీ కాడికి పోయాం, ఆయన కూడా అది చెప్పాడు. ఎస్ఐ గారేమో రాజీకి రండి అన్నాడు. మేము రాజీకి అంటే మీరు నష్టపోయింది, మేము ఎట్ట వస్తామండి రాజీకి అంటే మళ్ళీ తీసిపోమంటే తీసిపోతామని పోండి అని లోనకు కూడా రానిట్లేదండి, లోనకు కూడా రానిట్లే వాళ్ళు. మమ్మల్ని ఎస్ఐ పేరు అనిల్ కుమార్, తన్నీరు గోవిందరాజు, తన్నీరు వెంకట్రావు, తన్నీరు నారాయణ, తన్నీరు రాజు, మరి ఆడవాళ్ళు మొత్తం 12 మంది 14 మంది వచ్చారండి. అసలు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చారు. అసలు
చూశారు కదా, నిందితుడికి సపోర్ట్ గా బాధితులకు సపోర్ట్ లేకుండా డిఎస్పీ నాగేశ్వరరావు గారు వన్ సైడ్ చేస్తున్నారని చెప్పి కుల నిర్మూలన సమితి అధ్యక్షులు కృష్ణ గారు అంటున్నారు.